జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాం. శ్రీధర్రావు ప్రభావతి గార్ల అనుభూతి గురించి ఈరోజు తెలుసుకుందాము. 13వ రోజున ఏం జరిగిందో చూద్దాము. శ్రీ స్వామివారు తన తపో సాధనకు భూమి కావాలని అడగటం, ఆపై అందు గురించి వివరణ ఇవ్వటం అయిన తర్వాత శ్రీధర్రావు దంపతులు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం అని ఓ నిర్ణయానికి వచ్చేశారు. శ్రీధర్రావు గారి అన్నయ్య కూతురు కుమారి మొగిల్చెర్లకు వచ్చింది. కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి. దేవుడు, సాధువులు అంటే అట్టే నమ్మకం లేకుండా మీదంతా చాదస్తం పిన్నమ్మ, అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది. ప్రభావతి గారికేమో ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించాలని, వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలని కోరిక. మొత్తం మీద కుమారి మాలకొండ రావటానికి ఒప్పుకున్నది. కానీ ఒక షరతు పెట్టింది. మధ్యాహ్నం 2 గంటల్లోపు తిరిగి వచ్చేయాలని, తను సాయంత్రం హైదరాబాదు వెళ్ళిపోవాలని. ప్రభావతి గారు సరే తల్లి, ఉదయాన్నే ఎడ్లబండి కట్టిస్తాము, బయలుదేరి వెళ్ళి వద్దాము అన్నారు. ప్రభావతి గారు శనివారం తెల్లవారుజామున లేచి తమకు బండి తోలే మనిషికి మరో 10 మందికి సరిపోయేటట్లుగా పులిహోర దద్దోజనం తయారు చేసుకొని బండిలో సర్ది కొద్దిసేపట్లో బయలుదేరాలని అనుకుంటున్నంతలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టి వర్షం కురవసాగింది. బండివాడు గబగబా ఎద్దుల్ని విప్పేసి కొట్టంలోకి తోలుకెళ్ళి పోయాడు. పిన్నమ్మ, ఎక్కడ మీ దేవుడు? ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం అంటూ కుమారి ఆట పట్టిస్తుంది. శ్రీధర్రావు గారు, కానీ ఈ వానలో మనం వెళ్ళలేము ప్రభావతి అన్నారు. ప్రభావతి గారు హతాశులయ్యారు. ఆవిడ మనసులో ఒకటే బాధ. స్వామి, నువ్వు ఉన్నావనే సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది. సాధువులని బాబాలని నమ్మకపోయినా నష్టం లేదు. అసలు దైవాన్నే నమ్మకపోతే మనల్ని మనమే మోసగించుకోవటం అవుతుంది అని తనలో తాను తర్కించుకుంటూ నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి, ప్రత్యేకంగా వారింట్లో దేవుడి గది ఉంది, ఆ లక్ష్మీ నరసింహుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నారు. ఇంతలో వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది. 2 నిమిషాల తర్వాత శ్రీధర్రావు గారు గబాగబా దేవుడి గది దగ్గరకు వచ్చి ప్రభావతి, ప్రభావతి అని పిలిచారు. ఆవిడ లేచి రాగానే కందుకూరు నుంచి అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు దాంపత్య సమేతంగా వచ్చారు. వాళ్ళు మాలకొండలో దర్శనం చేసుకొని మనల్ని చూసి వెళ్దామని వచ్చారు అన్నారు. ఈ లోపల ఆ దంపతులు ఇద్దరు లోపలికి వచ్చేశారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీధర్రావు గారి మాటల్లో తాము కూడా మాలకొండ వెళ్దామని అనుకోవటము, ఈ వర్షం వల్ల ఆగిపోవటం చెప్పేశారు. ఆ దంపతులు ఇద్దరూ వెంటనే మా జీపులో వెళ్ళిరండి, మేమిక్కడ రెస్ట్ తీసుకుంటామని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధర్రావు ప్రభావతి గారులని కుమారిని కూడా జీపెక్కించారు. ఒక్క క్షణం ప్రభావతి గారి కళ్ళ ముందు నవ్వుతున్న ఆ దేవుడు లక్ష్మీ నరసింహుడు కనిపించాడు. మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరుకున్నారు. కుమారికి ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్ళీ మొదలవటం వింతగా ఉంది. ముగ్గురు మాలకొండ చేరారు. వర్షం సన్నగా పడుతూనే ఉంది. కొండ మీద నుంచి జాలువారుతున్న నీటిపాయలు, కొండ చుట్టూ అలుముకున్న మబ్బులు, మెట్ల మీద నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి. ఆ కొండ మీద లక్ష్మీ నరసింహుడి దర్శనం కాగానే ఒక విధమైన ఉద్వేగంతో, పిన్నమ్మ, చిన్నానా, దైవం ఉన్నాడు, నేను ఈ క్షణాన్ని చూస్తున్నాను, నిజంగా ఇది దైవ సంకల్పమే అన్నది. ముగ్గురు శివాలయం వద్దకు వచ్చారు. ఇంకా స్వామివారిని కూడా చూద్దాము చిన్నానా అన్నది.
కష్టం తల్లి, బహుశా ఆయన ఈ సమయంలో కిందికి దిగి రారు. మనం ఆ పైనున్న గృహల వద్దకు వెళ్ళలేము. ఈ వర్షంలో బండల మీద జారుతుంది అని నచ్చజెప్పబోతున్నారు. ఇంతలో ఆ వర్షంలో తలపై నుండి నీళ్లు జాలువారుతూ ముడి వీడిన జుట్టు పాయలుగా విడిపోయి తెల్లటి శరీర ఛాయతో శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగి వస్తున్నారు. సాక్షాత్ పరమశివుడిలాగా గోచరిస్తున్నారు. శ్రీధర్రావు గారి దంపతులు అప్రయత్నంగానే చేతులెత్తి మొక్కారు. పక్కనే ఉన్న కుమారి కూడా నమస్కారం చేసింది. శ్రీ స్వామివారు వీళ్ళ దగ్గరకొచ్చి ఇంత శ్రమపడి రావాలా అన్నారు. ఈ లోపలే కుమారి స్వామికి వారికి మళ్ళీ ప్రణమిల్లింది. చేయెత్తి ఆశీర్వదించారు. మరో వారం రండి, మనం మాట్లాడుకుందాం అన్నారు స్వామివారు. ముగ్గురు మౌనంగా తలూపి వెనక్కి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో జీపులో కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. పిన్నమ్మ, మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను. దైవాన్ని దగ్గరగా చూశాను. భవిష్యత్తులో కూడా మీరెలా చెప్తే అలా వింటాను. నా వివాహ విషయంలో కూడా అన్నది. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామికి తపోసాధనలో మునిగిపోయున్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు. శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య గారి గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తకృపగా మనందరము వింటున్నాము. మనందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలిగినందుకు పావని నాగేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్ర మండలం. ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని దర్శించాలని కోరుకుంటూ నమస్కారాలతో ముగిస్తున్నాను.